అయితే సాయిల్కి ఫర్టిలైజేషన్లో కేవలం ఎన్పికేనే కాకుండా సాయిల్లో కార్బన్స్ కూడా అవసరం అనమాట. కార్బన్ ఉంటే క్లోరోఫిల్ అబ్జార్ప్షన్ కానీ అలాంటి వాటికి చాలా అవసరం అనమాట. అయితే మన సాయిల్లో బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే నెమటోడ్స్ ఇలాంటివన్నీ ఫంగై ఇవన్నీ కూడా ఉంటాయి. ఉంటే అవి కూడా కొంత మోతాదు ప్లాంట్కి సహకరిస్తాయి అన్నమాట. సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే ఇవన్నీ కూడా సరి ప్రమాణంలో ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట. అయితే దీనికి పెద్ద స్టడీ ఏం చేయనక్కర్లేదు. నార్మల్గా మనం రెగ్యులర్గా ఫుడ్ మెటీరియల్ వాడుకుంటుంటాం కదా, అవే సరి ప్రమాణంలో వేసుకోవాలన్నమాట. ప్లాంట్స్కి ఎంతెంత అవసరం పడుతుంది, ఎంత సన్లైట్ వస్తుంది, ఎలాంటి మొక్కలకి ఎలాంటి సన్లైట్ కావాలి అలాంటివి చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనము సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి పద్ధతిగా ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి సాయిల్ వేసుకున్న తర్వాత మొక్కలన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. లైట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే బాల్కనీలో ఎక్కువ వెయిట్ పడకుండా పాట్స్లో ఉంటుంది అనమాట. అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేసే అవకాశం లేకుండా నార్మల్గా కొంచెం వాటర్తో కూడా మొక్కలు పెరిగేటట్టుగా చూసుకోవాలి. అయితే మేము సాయిల్లో ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటాం అన్నమాట. అంటే డ్రై మెటీరియల్ కలుపుతాము, అలాగే వెట్ మెటీరియల్ కలుపుతాము. ఎక్కువగా సాయిల్లో టోటల్గా కాంపోస్టే ఉంటుంది అనమాట. అయితే డ్రై మెటీరియల్ ఇంకా గ్రీన్స్ రెండు కలిపి కూడా వాడుతూ ఉంటాము మన సాయిల్లో. ఇప్పుడు వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా సాయిల్ ప్రిపరేషన్కి వాడుతూ ఉంటాం మనము. సో ఇవి ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండవు కాబట్టి చాలా లైట్గా ఉంటుంది అనమాట. సో అపార్ట్మెంట్లో ఇలాంటి సాయిల్ వాడితే చాలా మంచిది అనమాట. సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ బ్రౌన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది అనమాట. ప్లాంట్ కంపోస్ట్కి బ్రౌన్ మెటీరియల్ కూడా కావాలి కదా, అలాగే బ్రౌన్ మెటీరియల్ ఇది దాని రోల్ ప్లే చేస్తుంది అనమాట. గ్రీన్ మనం ఎలాగో వాడుతూ ఉంటాం కదా, అంటే ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియము, అలాగే బ్రౌన్ మెటీరియల్లో కార్బన్ ఉంటుంది అనమాట. ప్లాంట్కి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. పాట్ తీసుకుంటాము, చిన్న కుండీ తీసుకుంటాము. ఈ చిన్న కుండీలో డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండాలి చూడండి. ఎన్ని హోల్స్ ఉంటే అంత మంచిది అనమాట. ఈ హోల్స్ని కవర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక క్లాత్ పీస్ వాడుతున్నాను. ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్ వేస్తే బాగుంటుంది. కంప్లీట్ కవర్ చేసేసుకోవాలి. క్లాత్ వేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ వాడేది మాత్రం ఎండిపోయిన వేపాకులు. సాయిల్లో చీమలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇదేంటంటే ఏదైనా పెస్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా కాపాడుతుంది అనమాట. వేసుకున్న తర్వాత పైన ఇవేంటంటే వాల్నట్ షెల్స్ అనమాట. ఈ వాల్నట్ షెల్ ఏం చేయాలంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. వీలైనంత మట్టుకు పౌడర్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. షెల్స్ వచ్చేసి సన్నగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎగ్ షెల్స్ అనమాట. ఎగ్ షెల్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ చాలా మంచిది. కాల్షియం అందజేస్తుంది అనమాట మన ప్లాంట్స్కి. చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది. అయితే వీటి వల్ల స్లగ్స్, స్నేల్స్ అవన్నీ ఏవి కూడా రావు అనమాట.